లిక్కర్ స్కామ్ కేసు విచారణలో సిబిఐ దూకుడు కొనసాగిస్తోంది. ఈ కేసులో అరెస్ట్ అయిన అభిషేక్ బోయినపల్లిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. కోర్టు 3 రోజుల కస్టడీకి అనుమతించడంతో ఇవాళ రెండో రోజు విచారణ కొనసాగనుంది. లిక్కర్ పాలసీకి సంబంధించి హైదరాబాద్, ఢిల్లీ మీటింగ్లో పాల్గొన్న వారి వివరాలను సిబిఐ సేకరిస్తోంది. స్కామ్తో సంబంధం ఉన్న పొలిటికల్ లీడర్లు, లిక్కర్ కంపెనీల యజమానుల గురించి అధికారులు ఆరా తీస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రామచంద్ర పిల్లై, బోయినపల్లి అభిషేక్ రావు స్టేట్మెంట్ కీలకంగా మారింది. దాని ఆధారంగా సిబిఐ అధికారులు రాష్ట్రానికి చెందిన మరో 4గురిని విచారించనున్నట్లు సమాచారం. ఈ మేరకు 1-2 రోజుల్లో కొందరికి నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అభిషేక్ వద్ద లభ్యమైన 3.85 కోట్లకు సంబంధించిన లెక్కలపై సిబిఐ ఆరా తీస్తోంది. అభిషేక్ రావు, సమీర్ మహీంద్రు, విజయ్ నాయర్ బ్యాంక్ లావాదేవీలను అధికారులు పరిశీలిస్తున్నారు.